ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు చాలామంది నన్ను ఒకటి అడుగుతున్నారనమాట. బ్రో, నేను నా వీడియో లింక్ని షేర్ చేసేటప్పుడు చాలా తక్కువ మందికి, కేవలం 5 మెంబర్స్కి మాత్రమే షేర్ చేయగలుగుతున్నాను, అంతకుమించి నేను షేర్ అయితే చేయలేకపోతున్నాను బ్రో అని అడుగుతున్నారు. అయితే నేను ఇప్పుడు చెప్పే ట్రిక్ని యూజ్ చేసి మీరు ఇంచుమించుగా 200 మెంబర్స్ వరకు కూడా మీరు మీ వీడియో యొక్క లింక్ అనేది ఒకేసారి అయితే షేర్ చేయొచ్చు అనమాట. ఎటువంటి గ్రూప్ అనేది క్రియేట్ చేయకుండానే జస్ట్ సింపుల్ ట్రిక్ అనమాట. ఇది మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. తెలిస్తే మాత్రం దయచేసి వీడియోని ఆఫ్ చేసి అయితే వెళ్ళిపోండి. అండ్ తెలియని వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియోకి వచ్చేటప్పటికి నేను ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఖచ్చితంగా వీడియో చూస్తే మాత్రం లైక్ చేయండి. అండ్ ఈ టార్గెట్స్ అనేవి మీరు కంప్లీట్ చేసే కొద్దీ కూడా నేను ఇంకా మంచి వీడియోస్ అనేవి నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అన్నమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే మీకు నేను చెప్పాను కదా, కాంటాక్ట్స్ అనేవి అండ్ ఒకేసారి ఎక్కువ మందికి ఎలా షేర్ చేయాలన్నదని చెప్తాను. అండ్ జస్ట్ ఏముండదు, ఇప్పుడు మీరు మీ వాట్సాప్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా. మీ వాట్సాప్లో చాలామంది మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటూ ఉంటారు. కొన్ని గ్రూప్స్ అయితే ఉంటుంటాయి. గ్రూప్స్లో అయితే నో ప్రాబ్లం, డైరెక్ట్ లింక్ పట్టుకెళ్ళి షేర్ చేస్తే ఆ గ్రూప్స్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి అయితే వెళ్ళిపోతుంది. ఇన్ కేసు మీరు ఏదైనా ఒక వీడియో లింక్ని ఒక్కొక్కరికి షేర్ చేయాలంటే కేవలం మనం 5 మెంబర్స్కి మాత్రమే షేర్ చేయగలం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఎవరికైతే మీరు పంపించాలనుకుంటున్నారో, కొంతమంది మెంబర్స్ ఉంటారు కదా పర్టికులర్గా వీళ్ళకి మాత్రమే నేను పంపించాలనుకుంటున్నానని, వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్రాడ్కాస్ట్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ కాంటాక్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. మీ కాంటాక్ట్స్లో ఎవరెవరైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఇక్కడ నేను కొంతమందిని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళని కొంతమందిని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకుని జస్ట్ నేను టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తాను. టిక్ మార్క్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఒక గ్రూప్ లాంటిది అయితే మనకి ఇక్కడ క్రియేట్ అయిందనమాట. ఇదేంటంటే జస్ట్ మనకి ఒక బ్రాడ్కాస్ట్ అనమాట. దీంట్లో ఏంటంటే మనం ఒకేసారి ఇక్కడ నుంచి మీరు ఒక లింక్ పంపినట్టయితే వీళ్ళందరికీ కూడా ఒకేసారి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ఈ ట్రిక్ని అయితే యూజ్ చేసి మీ వీడియో యొక్క లింక్ అనేది ఒకేసారి మీరు ఒక 200 మెంబర్ వరకు అయితే షేర్ చేయొచ్చు. అయితే వాళ్ళకి ఇక్కడ మీరు క్రియేట్ చేసింది ఒక గ్రూప్ అని అయితే తెలియదు, ఎవరికి కూడా ఒక గ్రూప్లో ఉన్న ఫీలింగ్ అయితే రాదన్నమాట. ఎటువంటి గ్రూప్ మెసేజెస్ అయితే రావన్నమాట. నేను ఈ చిన్న ట్రిక్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చాలామందికి తెలియట్లేదు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఏంటి అంటే ఇది అనేది చాలామందికి యూజ్ అవుతుందనే నేను పర్టికులర్గా కేవలం దీనికోసం మాత్రమే ఒక వీడియో అయితే చేశానన్నమాట. కాబట్టి అర్థం చేసుకోండి దయచేసి. నేననే కాదు, ఏ క్రియేటర్ అయినా సరే వాళ్ళ బాధ అయితే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మేము మీకు తెలిసిందే చెప్పామంటే ఖచ్చితంగా ఆ విషయం అందరికీ తెలుస్తుందని మీరైతే అనుకోవద్దు. ఎందుకంటే అది అందరికీ అయితే తెలీదు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. తెలియని వాళ్ళకి కోసం కూడా మేము మళ్ళీ చెప్తున్నాం అన్నమాట. కింద అయితే కొన్ని పిచ్చి కామెంట్స్ అయితే పెడుతున్నారు. దయచేసి కామెంట్ పెట్టే ముందు ఒకసారి అయితే ఆలోచించుకోండి. అండ్ ఈ వీడియో కింద గైస్, ఈ వీడియోలో నేను మీకు అసలు మన ఛానల్లో ఉండే లింక్స్ని ఎక్కువ మందికి ఎలా షేర్ చేయాలన్న దాని గురించి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే లేదా మీ ఛానల్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రాపర్గా మెయింటైన్ చేసి మీరు యూట్యూబ్లో మంచి వ్యూస్ని అండ్ మీ ఛానల్ని సక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.